ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విషయంలోనూ నువ్వు చింతపడకోకుండా నీకేదైతే కావాలో దాన్ని దేవుణ్ణి అడుగుతూ, దేవుని సంధిలో ప్రార్థన చేస్తూ, ఆయనతో గడుపుతూ నువ్వు ఎదురు చూచినప్పుడు, అది ఒక సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు వచ్చు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల నుంచి జరగట్లేదేమో, కానీ దేవుడు అనుకున్న టైంలో ఖచ్చితంగా నీ పట్ల ఉన్న ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. అది ఎలా ఉండదంటే బెటర్గా ఉంటుంది, అది ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసావు కదా, ఆ ఎదురు చూసినదంతయు దేవుడు ఇచ్చినప్పుడు ఆ సంతోషం, ఆ దుఃఖమంతా ఏమైపోతుందంటే సంతోషంగా మారిపోతుంది. ఆయన ఇచ్చేది ఎలా ఉంటుంది ప్రేమైన దేవుని బిడ్డ, ఆయన ఇచ్చింది దానికోసమే ఎదురు చూడు. ఎప్పుడైతే దేవుడు ఇచ్చే దానికోసం మనం ఎదురు చూస్తామో మన జీవితంలో ఎలా ఉంటుందంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, సక్సెస్ఫుల్గా ఉంటుంది. మనము కోరుకునేది ఎలా ఉంటుందంటే అది అర్థంగా ఉంటుంది, అది ప్రయోజనం ఏమీ ఉండదు. దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఆయన ఏమి చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఆయన మనసును నువ్వు గ్రహించి ఎలా గ్రహిస్తావు ఆయన మనసుని? దేవుని సుందర ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నీకోసం నేను ఏం చేయగలను, నేనేమి చేయాలి, నీకోసం నేను ఏం చేయాలి అని నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన దర్శన రూపంలోనో, స్వరం రూపంలోనో, వాక్యం రూపంలోనో, ఏదో ఒక రూపంలో ఆయనకి నీ పట్ల ఉన్న ఆయన ఉద్దేశము నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యకు తండ్రి, బలవంతుడు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. నీ జీవితంలో ఏదైతే ఉందో అది ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు. ఖచ్చితంగా దేవుడిని పట్ల ఉన్న ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు.